రాష్ట్రానికి కియా పరిశ్రమను ప్రధాని మోదీ తీసుకొచ్చారన్న జగన్ వ్యాఖ్యలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. చంద్రబాబు కృషి ఫలితంగానే కియా పరిశ్రమ ఏర్పాటైందని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. హారతులతో మహిళలు స్వాగతం పలికారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని లోకేష్ గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు. కియా మోటార్స్ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు తీసుకొచ్చారు. ఎంత అన్యాయం తల్లి! ఏనాడైనా మోడీ గారు కియా మోటార్స్ ఒక ఉత్తరం రాసి మీరు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళని చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వెళ్ళారమ్మా. అధికారులు 25 సార్లు కియా మోటార్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఒప్పించి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు తీసుకొచ్చారని చెప్తారు. ఎంత అన్యాయం! ఒక్కసారి మనందరం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఫ్యాన్ పట్టుకుని తిరుగుతున్నాడు, కానీ ఆ ఫ్యాన్ తిరగదు తల్లి. ఎందుకంటే స్విచ్ మోడీ గారు జరుగుతుందమ్మా. ఇంకో పక్కన రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఫ్యాన్ స్పీడ్ పెంచేదానికి తగ్గించేదానికి. అది మన పక్కన రాష్ట్రంలో కేసీఆర్ గారి చేతుల్లో ఉంటుంది.